హాయ్ అండి. ఇవాళ నేను ఒక కొత్త పులిహోర చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఆ పులిహోర. మనం మ్యాక్సిమం పులిహోర ఎలా చేస్తామంటే చింతపండు పులిహోర చేస్తాం, అలాగే నిమ్మకాయ పులిహోర చేస్తాం. నిమ్మకాయ పులిహోరకి మనం యాజ్ టీస్గా పోపు వేయించేసుకుంటాం, అన్నం కలిపేస్తాం, తగినంత ఉప్పు, పసుపు అన్నీ వేసేసి నిమ్మకాయ పిండేస్తాం, కరివేపాకు అన్నీ వేసేసి మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తాం మనకి తెలుసు, అలాగే చింతపండు పులిహోర తెలుసు. కానీ ఈ పులిహోర మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుందండి. ఇందులో నేను మిరియాలు వేసాను, అలాగే ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఈ మూడు, అలాగే అల్లం. ఈ మాత్రం అల్లం ఉండాలండి. ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీన్ని, అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇంకొన్ని పచ్చిమిరపకాయలు నేను వేయాలని అనుకుంటున్నాను. ప్లస్ పులిహోరలో కూడా ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఇంకా చాలని అనుకుంటున్నాను. కావాలంటే నేను వేసుకుంటాను. మీకు కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినలేరని అనుకుంటే తక్కువించుకోండి. బట్ ఈ మాత్రం 15 to 20 పచ్చిమిరపకాయలు పడ్డాయి, అలాగే ఎక్కువ అల్లం పడింది, అలాగే మిరియాలు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఈ 5 కలిపేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ అయ్యాక కొంచెం కచ్చాబిచ్చా అవుతుంది, అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే కంప్లీట్ ఒక రకమైన కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను, కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు, ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆ పులిహోరలో రావాలన్నమాట. అందుకు చెప్తున్నాను, నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. సో మీరు తప్పకుండా మళ్ళీ నేను చెప్తున్నాను కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కరివేపాకు ఇది వేసి బాగా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. కచ్చాబిచ్చా అయినప్పుడు అవ్వకపోతే అప్పుడు కొంచెం నీరు పోసుకొని పేస్ట్లా అవుతుంది. ఆ పేస్ట్ని మనం పోపు వేగాక వేసి అప్పుడు అన్నం వేసి పసుపు వేసి మనం నిమ్మకాయ పిండుతాం అనమాట. నేను మీకు తర్వాత ప్రొసీజర్ అంతా చూపిస్తాను. ఫస్ట్ మీకు తెలియాలని చెప్పి నేను ఇవన్నీ చేశాను అనమాట. సో ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా అండి? నేను మళ్ళీ ప్రొసీజర్ చూపిస్తాను. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో తగినంత నూనె వేసుకున్నాను. తగినంత కాదండి, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది, ఎందుకంటే మనం చేసేది పులిహోర కాబట్టి. నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో పోపు వేసేసుకున్నానండి. కొంచెం పులిహోరలో పోపు ఉంటేనే బాగుంటుంది. సో నేను 4 పావులకి చేసినాను కాబట్టి కొంచెం పోపు కూడా ఎక్కువే ఉండాలి. 4 గ్లాసుల మీడియం సైజ్ గ్లాసులతో, మీడియం కన్నా కొంచెం పెద్దవి 4 గ్లాసులతో నేను పులిహోర చేస్తున్నానండి. సో ఇలా వేయించేసుకోవాలి. ఒక్క నిమిషం అండి, 1 minute. ఏం లేదండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ వేయిస్తూ ఉండాలి. ఇవి కొంచెం వేగాలండి. నేను ఇందాక ఆవాలు వేయలేదు. సో ఒక్క నిమిషం ఇవి వేగాక కానీ మనం ఏ పని చేయలేం. ఎంతో మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే బాగుంటుంది. సో వేగాలండి బాగా. మనం హైలో పెట్టుకుని వేయించే కన్నా ఇలా సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలండి. సో టైం పడుతుందండి, 2 minutes. సో 2 minutes వాగుదాం, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో వేగుతున్నాయండి. ఆవాలు వేసాను, నేను జీలకర్ర వేయలేదు, ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటున్నాను. మిరియాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి. సో ఇవి నేను ఆ పేస్ట్, ఇది కొత్త రకమైన పులిహోర అని చెప్పాను కదా. మనం రోజు చేసుకునే, మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర కాదండి, ఇది కొత్తగా చేసుకునే పులిహోర. సో నేను అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం ఇవన్నీ ఒక పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను. ఇలా పేస్ట్ తయారవుతుందండి. ఈ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. అంటే ఇదంతా వేయనండి, ఎంత కావాలో అంత వేసుకుంటాను. ఇది మళ్ళీ మనకి మజ్జిగ పులుసులోకి కానీ, మనం చెక్కలు చేసుకుంటాం చూసారా, చెక్కల్లోకి కానీ, అలాగే అవియల్ అని చేసుకుంటారు చూసారా, అవియల్లోకి కానీ, అలా వాటిలోకి మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇది బాగా వేగుతున్నప్పుడే మనం కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసాం, ప్లస్ ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి 5-6 7 పచ్చిమిరపకాయలు 7 ఎండుమిరపకాయలు వేసేసాను. సో ఇవి బాగా వేగాలి. పులిహోర పోపేనండి అంత ఇంపార్టెంట్, అంత పులిహోర పోపులోనే ఉంటుంది. మనం ఎంత బాగా పులిహోర పోపు వేయిస్తే అంత టేస్ట్ వస్తుంది. సో పులిహోర పోపు అనేది బాగా వేయించాలి. సో ఇలా వేయించాలి. నేను ఒక చేతితో పట్టుకుని నేను వీడియో తీస్తానండి. నేను చాలా రిస్క్ తీసుకుంటున్నాను, చాలా అంటే చాలా రిస్క్ తీసుకుంటున్నాను. సో మీ అందరికీ డెమో కావాలి. నేను ఇదివరకు ఓన్లీ వాయిస్ ఓవర్ ఒకటే ఇచ్చేదాన్ని, బట్ అందరూ చేసి చూపించండి అంటుంటేను సరే నేను డెమోలోకి దిగాను.
సో ఇప్పుడు మీ అందరికీ నేను ఇలా చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో కంపల్సరీ మీ సపోర్ట్ నాకు కావాలి. సో మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చూడండి. సో ఇప్పుడు మనం పోపు వేగేటప్పుడే ఇంగువ కూడా వేసేయాలండి. ఇంగువ వేసేసి కొంచెం ఇంగువ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పులిహోర పోపు కాబట్టి ఇంగువ ఎక్కువే పడుతుంది. సరిపోతుందండి. ఇలా మీకు తెలిసిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. చాలా మంచి వాసన వేస్తుంది. పోపు బాగా వేగిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. చాలా చాలా బాగా వేగిపోయింది. కట్కట్లాడుతూ ఉంటాయండి ఆ పల్లీలు కానీ, ఆ పోపు మినపప్పు శనగపప్పు వేసాం కదా, అవి భలే కట్కట్లాడుతూ ఉంటాయి. నేను కొంచెం వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం అండి. సో మనం 4 పావుల మీద కొంచెం ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఆ మాత్రం పోపులో ఆ మాత్రం ఇంగువ ఉండాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోండి, ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఎన్ని తరిగి పెట్టుకున్నారో అన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వాటితో పాటే కొంచెం నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో అన్నాన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. అన్నాన్ని చల్లారి పెట్టుకుంటున్నాను. దాంట్లోనే పసుపు వేసేసాను, కొంచెం పచ్చి కరివేపాకు వేసేసాను. అలాగే అక్కడ నిమ్మకాయ కూడా పిండి పెట్టుకున్నాను ఒక కప్లో. సో అవన్నీ రెడీగా ఉన్నాయి అక్కడ. సో ఇది మాత్రం ఇక్కడ కొంచెం పసుపు వేయాలి. అక్కడ ఆల్రెడీ అన్నం మీద కొంచెం పసుపు వేసాను, ఇక్కడ కొంచెం వేసాను. అలాగే అక్కడ పచ్చి కరివేపాకు వేసాను అన్నం మీద, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నూనెలో బాగా వేయాలన్నమాట ఈ కరివేపాకు. సో ఎంత వేగితే అంత బాగుంటుందండి. చాలా 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 డిఫరెంట్ పులిహోర. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా బాగుంటుంది. నేను ఇదివరకు ఒకళ్ళ ఇంట్లో రెంట్కునేటప్పుడు వాళ్ళు చేసేవారు ఇలాగా. సో నాకు చాలా నచ్చేది. అంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఆ పేస్ట్ వేస్తాం కదా, ఆ పేస్ట్ వేయగానే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒక నిమిషం ఆగాలండి, నేను చెప్తాను, ఎందుకంటే ఫోన్ వేడెక్కిపోతుంది. నేను ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో పోపు అంతా బాగా వేగిపోయి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోతున్నాయి. ఈ టైంలోనే మనం చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, అలాగే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ ఎంతో డిఫరెంట్గా ఉంటుంది. ఈ పేస్ట్ వేయగానే మొత్తం పులిహోర టేస్ట్ అంతా మారిపోతుంది. సో నేను ఈ మాత్రం వేసానండి, 2 స్పూన్లతో నిండా పెద్ద స్పూన్లవి. సో ఈ స్పూన్తో నేను తీసుకున్నాను, పెద్ద స్పూన్తో 2 నిండా వచ్చేటట్టు వేసానండి. సో ఈ పేస్ట్ని ఇందులో కలిపేయాలి. అలా పచ్చిగా అన్నంలో కలపకండి, ఇలా పోపులో వేయించిన దాంట్లోనే మీరు కలపాలి. సో మీరు తీసుకున్న అన్నాన్ని బట్టి వేయాలి. సో ఇంకొంచెం పడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనం తీసుకున్నది 4 పావులది కాబట్టి ఈ మాత్రం పడుతుంది. 4 పావుల మీద కొంచెం ఉంది కదా, సో ఈ మాత్రం పడుతుంది. అంతా పచ్చిమిరపకాయలు పేస్ట్, అల్లం ఫ్లేవరు, మిరియాలు, ఈ అల్లం అంతా, అల్లంను ఆవాల పేస్ట్ వాసన మొత్తం దానికంతా పట్టేస్తుందండి, పులిహోరకి పట్టేస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అసలు మీరే ఆశ్చర్యపోతారు. కరివేపాకు కూడా అందులోనే గ్రైండ్ చేసేయాలి. కొన్ని మిరియాలు వేసుకోండి, లేకపోతే కారం వచ్చేస్తుంది. ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ మీరు తీసుకున్న దాన్ని బట్టి అని చెప్తున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువ వేసాను. సో నేను తీసుకున్నాను కదా అని మొత్తం వేసేయలేదు, నేను ఇంకా కొంచెం దాచేసాను. సో నేను తీసుకున్న దాన్ని బట్టే మొత్తం నేను చెప్పినట్టు అన్నీ వేసేసుకోకండి, కారం అయిపోతుంది. సో కొంచెం నూనె వేస్తున్నాను నేను. కొంచెం పోపు అంటే వేగాలి కదా, ఆ పోపులో ఇదంతా వేగితేనే బాగుంటుంది. అంటే దాని పచ్చివాసన అంతా పోతుంది. దాని పచ్చివాసన పోగానే పులిహోర కూడా నిల్వ ఉంటుంది, మీకు అర్థమైనట్టుంది. అదే పచ్చిది కలిపేస్తే నిల్వ ఉండదు, ఇలా వేయించినదైతే నిల్వ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఎప్పుడు తయారు చేసి పెట్టుకునే ఆవాల మెంతుల పొడి 1/2 స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, 1/2 స్పూన్ సరిపోతుంది. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇది వేస్తే.
మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అలాగే ఒక ఫుల్ స్పూన్ ఉప్పు, ఎందుకంటే మనం తీసుకున్నది 4 పావులు అన్నం, అంటే అన్నం ఎక్కువ, రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫుల్ స్పూన్ ఉప్పు ప్లస్ ఇది కూడా పడుతుంది. సో మొత్తానికి 6-7 స్పూన్ల ఉప్పు. ఇదంతా చక్కగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. చాలా బాగుంటుందండి ఈ పులిహోర, డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు కర్ణాటక వాళ్ళు నాకు చేసి ఇచ్చేవారు, అప్పుడప్పుడు పండగ ఏదైనా వస్తే పైకి పంపించేవారు, ఆవిడ ఇచ్చేవారు అన్నమాట పులిహోర. సో చాలా బాగుండేది, వింతగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. అల్లం పచ్చిమిర్చిది ఆవ పెట్టిన, మనం జస్ట్ మామూలుగా ఆవ పెట్టేసుకుంటాం. ఇది ఎలా కాదు కదా, మనం గ్రైండ్ చేసి మొత్తం అంతా ఆవాల్ని, పచ్చిమిరపకాయల్ని, అల్లాన్ని, మిరియాలని, జీలకర్రని, కరివేపాకుని ఇవన్నీ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసాం కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలిపేసుకునేసరికి. సో ఇప్పుడు నేను కొంచెం గార్నిష్ ఉంచుకుంటున్నాను, కొంచెం ఇప్పుడు వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేవారు ఆవిడ, కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ అనేవారు. సో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇది నేను అందుకే చెప్తున్నాను, డిఫరెంట్ పులిహోర కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నేను అక్కడ అన్నం రెడీగా పెట్టేస్తున్నాను, అన్నంలో నేను ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను. అది కాకుండా మళ్ళీ ఆవిడ ఏం చేసేవారంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని వేసేవారు. అసలు నిజంగా అసలు ఎంత బాగుండేదండి ఆవిడ పులిహోర, నిజంగా చాలా చాలా బాగుండేది. పిల్లలు కూడా ఇష్టపడి తినేవారు మా పిల్లలు. సో ఉన్న కొబ్బరి అంతా నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా కనబడాలన్నమాట, గ్రైండర్ మాత్రం చేసుకోకండి, ఇలా కనబడేటట్టే చక్కగా గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్లో సన్నగా చేసుకోండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది కొంచెం వేగాలి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా ఎలా నూనెలో బాగా పోపు అంతా వేగిపోతుంది. సో ఎప్పుడు మీరు పచ్చి పేస్ట్ మాత్రం వేయకండి, మీరు గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆవ పేస్ట్ ఎప్పుడు పచ్చిది వేయకండి, అంటే నిలువ ఉండదు. ఇది ఇలా వేసారనుకోండి చాలా నిలువ ఉంటుంది, ఎందుకంటే మనం నూనెలో వేయించేసాం, పోపుతో పాటు వేయించేసాం, అన్నీ మనం వేయించినవే తప్ప ఎక్కడా మనం పచ్చిది వేయలేదు. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు అన్నంలో కలిపేసేయడమే. సో అన్నంలో కలిపేస్తే మనకి పులిహోర రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, పులిహోర ప్లేట్లో పెట్టుకున్నాను, కొంచెం పసుపు వేసాను, కరివేపాకు వేసాను. సో కొంచెం గార్నిష్ కోసం మళ్ళీ కొత్తిమీర కూడా దాచుకున్నాను, నిమ్మకాయ రసం కూడా తీసి పెట్టుకున్నాను. సో అవన్నీ నేను కలిపేస్తూ ఉంటాను అన్నమాట, మీకు చూపిస్తాను. సో ఇది మాత్రం బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేగాలి, ఆ పేస్ట్ వేగాలి, పచ్చిమిరపకాయలు వేగాలి. మనం ఆ కొబ్బరి మాత్రం ఎప్పుడు పచ్చిది వేయకండి, ఆ కొబ్బరి కూడా పచ్చిది వేసారనుకోండి, పైనుంచి వేసేసారనుకోండి అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ నిలవ ఉండదు. రేపొద్దున ఒకవేళ కొంచెం మిగిలిన నిలవ ఉండదు, కొబ్బరి కాబట్టి తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఇలా పోపులో వేయించారనుకోండి నిరభ్యంతరంగా మీకు పొద్దున కల్లా ఉంటుంది. సో కొంచెం మిగిలితే ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ మనం తీసుకుని తినేయచ్చు. సో నిలవ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇలా వేయిస్తే. సో బాగానే నూనె పడుతుంది, నూనె బాగా వేయండి. మొత్తం వేగిపోయిందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తగినంత ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉండే పులిహోర, మీకు వెరైటీ పులిహోర చూపిస్తున్నాను. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. ప్రమోట్ మై ఛానల్ అండి, సో దట్ మీకు కొత్త కొత్త రెసిపీస్ కానీ లేకపోతే మంచి మంచి రెసిపీస్ మీ ముందు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ అండి. సో నేను దీన్ని ఇప్పుడు వేడి చల్లారాక వేడిగానే అన్నం మీద వేసేస్తాను, కొంచెం చల్లారాక నేను కలుపుతాను. కలిపేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. సో నేను అన్నం రెడీగా చేసి పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం ఈ మసాలా మొత్తం వెరైటీ పులిహోర అని చెప్పాను కదా, ఈ మనం వేయించుకున్న మసాలా అంతా ఇందులో వేసేయాలి. మసాలా అనకూడదు, అల్లం పచ్చిమిర్చి, అలాగే ఆవాలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, ఇవన్నీ వేసినదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇలా వేసేసి మనం కలిపేయాలన్నమాట. ఫస్ట్ ఇదంతా కలిపేసుకున్నాక అప్పుడు మనం నిమ్మకాయ వేయచ్చు. సో ఇదంతా మీరు ఎంత వేయించి పెట్టుకున్నారో అంతా నేను మీకు పేస్ట్ చెప్పాను కదా, ఆ పేస్ట్ తగినంత వేసేసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా మీకు చెప్పాను కదా, పచ్చిది వేయకండి, ఏది పచ్చి పేస్ట్ వేయకండి, అలాగే పచ్చి కొబ్బరి వేయకండి. పచ్చి కొబ్బరి వేయకుండా మీరు ఇలా చేసుకుంటే మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ పులిహోర అండి, నిజంగా చెప్తాను.
సో ఇదంతా బాగా కలిపాక నేను నిమ్మకాయ వేసి అప్పుడు కొత్తిమీర వేసేస్తాను, అప్పుడు మళ్ళీ కలుపుతాను. సో మీకు ఒకసారి చూపించడానికని నేను చేసి పెట్టుకున్నదంతా వేసేసాను, మొత్తం అంతా వేసేసానండి. చక్కగా ఇలా పొడుగ్గానే ఉండాలి ఎండుమిరపకాయలు అనేవి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఇంగు అని చెప్పాను, ఇంగు లేనిదే పులిహారే లేదు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇదంతా నేను వేడిగా ఉంది కాబట్టి నేను కొంచెం ఒక 5 మినిట్స్ ఆగుతాను. ఆగాక నేను కలిపేటప్పుడు మళ్ళీ మీకు మొత్తం చూపిస్తాను. సో పులిహోర మొత్తం అంతా మీకు ఇందాక చూపించాను కదా, గరిటెతో కలిపేశాను. కొంచెం చల్లారాక నేను ఇప్పుడు చేతితో కలుపుతున్నాను. ఈ టైంలో మనం నిమ్మకాయ రసం నేను ఒక 3.5 to 4 తీసుకున్నాను. 4 నిమ్మకాయ రసం తీసుకున్నాను, పెద్దవే. అవి వేయాలి. ఒకవేళ సరిపోకపోతే కావాలంటే మళ్ళీ మనం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 4 నిమ్మకాయలు రసం తీసుకున్నాను, సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే మనం టేస్ట్ చూసాక అప్పటికప్పుడు కలుపుకోవచ్చు, దీనికి రీమోడల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నాకైతే సరిపోతుందని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా జ్యూస్ వచ్చింది. సో ఆ జ్యూస్ మొత్తం అంతా పులుపు అంతా అంటుకుపోతుంది అన్నానికి. సో 4 పెద్దవి కాబట్టి జ్యూస్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా పులుపు కావాలి, మాకు ఇంకా ట్యాంగీగా ఉండాలి అన్నవాళ్ళు ఇంకొక నిమ్మకాయని కలుపుకోవచ్చు. లేదు మాకు కరెక్ట్గా ఉంది, మాకు ఈ నిమ్మకాయ పులుపు చాలు అన్నవాళ్ళు నేను చెప్పినట్టు, అంటే నేను అన్నం తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఏదైనా ఉంటుంది. ఏదో 4 అంటే 4 వేసేసుకోకూడదు, మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా నిమ్మకాయ రసం అంతా అన్ని చోట్లకి వెళ్ళేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా మసాలా మనం వేసిన ఆవాలు, మిరియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఆ పేస్ట్ చేసాం, అదంతా కలిసిపోతుంది. సో ఇలా కలిసిపోయాక చూసారా, మనకు అసలు కొబ్బరి కూడా కనబడట్లేదు, అందుకే నేను గ్రైండ్ చేసుకోవద్దని చెప్పాను. కొబ్బరిని అలాగే గ్రేటర్లో సన్నగా కోరుకుని వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర వేస్తే మాత్రం, కొత్తిమీరని మాత్రం మీరు అస్సలు వదలొద్దు. ఇందులో మాత్రం ఇదే వెరైటీ అనే పులిహోర అని చెప్పాను కదా, అందుకే చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ అయిపోయిందండి, మొత్తం పులిహోర అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టి తినేసేయడమే. దేవుడికి పెట్టేటప్పుడైతే నైవేద్యం పెట్టి తినండి, మామూలుగా చేసుకున్నప్పుడైతే మామూలుగా తినండి. సో మొత్తం పులిహోర అయితే అయిపోయింది, వెరైటీ పులిహోర. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా సాధించగలను. సో మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.